నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యమాక్షభిర్చిత్రాః, స్థిరైరంగైః తుష్టువాగం వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి ఇంద్రో వృతస్రవాః, స్వస్తి నపూషా విశ్వవేదాః, స్వస్తి నర్తాక్షో అరిష్ఠయేమిః, స్వస్తి నో బృహస్పతి దధాతు. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఒక వ్యక్తి యొక్క స్థితిగతులు మారాలన్నా, అతని ఆలోచన ధోరణి మారాలన్నా, ఆర్థికంగా నిలబడాలి అనుకున్నా, జనాల యొక్క ఆలోచన విధానాన్ని మనకి అనుకరించేటట్టుగా, అంటే మనకి అనుకూలంగా ఎదుటి వ్యక్తి మాట్లాడాలనుకున్నా, మన ప్రతి కార్యక్రమంలో కూడా దిగ్విజయం సాధించాలనుకున్నా, అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయంలో పూర్తి అవ్వాలన్నా, అత్యవసర పరిస్థితిలో అప్పు పుట్టాలన్నా, అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలన్నా, ఏదన్నా ప్రమాదం నుంచి గట్టెక్కాలన్నా సరే, ప్రధానంగా ప్రతి వ్యక్తి యొక్క జాతకంలో రాశుల యొక్క ప్రభావాల మీద ఆధారపడి ఉంది. నక్షత్ర గమనాలు బట్టి నవనాయకులు సంచరించేటువంటి స్థితులు అనుసరించి ప్రధానంగా గురుడు, రాహువు, అదేవిధంగా రవి స్థానాలు ప్రతి మాసము కూడా మారుతూ ఉండడం వల్ల కుజుడు, రాహువు స్థానాలు గురుడు వక్రీభవించి చూస్తూ చంద్ర యొక్క ఉచ్చస్థాన స్థితులను అనుసరించుకుని శని ఏలినాటి శని ప్రభావమా, అర్ధాష్టమ శని ప్రభావమా అనేటువంటి విషయాక్తుల్లో ఇన్ని పరిశీలన గావించుకుని జాతకం అనేటువంటిది నిర్ణయించడం జరుగుతుంది. అయితే కొంతమందికి నక్షత్రాలు తెలుసు కానీ వారి పుట్టిన సమయము తేదీ సరిగ్గా తెలియదు కాబట్టి అటువంటి వారు గోచార రీత్యా జరిగేటువంటి ఫలితాలు తెలుసుకుంటూ ఉంటారు. అదేవిధంగా పంచాంగకర్తలైనటువంటి మేము తెలియజేసే ఏ విషయమైనా సరే మీకు గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. ఈ గోచార రీత్యా ఫలితాల్లో ఇప్పుడు మనం కుజుడు, రాహువు కలయిక అవ్వడం వల్ల మే వరకు కూడా, మేషం మొదలు పెట్టుకుని మీనరాశి వరకు వారి యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండబోతోంది, ఆర్థికంగా ఈ ఉగాది తర్వాత అంటే మార్చి నుంచి ఏప్రిల్, మే 4వ తారీఖు వరకు కూడా వీరి యొక్క ఆలోచన, ఆర్థిక స్థితిగతి, ఉద్యోగ ప్రాప్తి, అదేవిధంగా వ్యాపారం చేసుకునేటువంటి అవకాశం, ఒకవేళ రియల్ ఎస్టేట్లో ధనం పెడితే అది లాభ్యపడుతుందా, లాభపడదా, ఈ పూర్తి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా స్పీడ్గా చకచక మనం ఈ యొక్క ఎపిసోడ్లో మనం తెలుసుకుంటాం. మేషం నుంచి మీనం వరకు కూడా మే 4వ తారీఖు వరకు కుజరాహు ప్రభావాల ఆధారంగా గోచార రీత్యా మాత్రం నేను మీకు ప్రతి విషయాన్ని క్షుప్తంగా వివరించడం చేస్తుంది. మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ బర్త్ లేని పక్షంలో మీ ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తే ఆ యొక్క గణాంక పరిమాణంగా మీ పూర్తి జాతకాన్ని, మీ సమస్యకు తగు పరిష్కారాన్ని ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా మీకు కూడా ఇంట్లో ధనం రావాలన్నా, మిమ్మల్ని ఒక కార్యక్రమానికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం అంతా మీకు అనుకూలమైన స్థితిగతుల్లో రావాలన్నా, ఆరావాలి కుంకుమలు కానీ,
లేకపోతే శక్తివంతమైనటువంటి అమ్మవారి అర్చన, శ్రీచక్ర అర్చన కుంకుమను కానీ మీకు అందిపించుకోవాలి అంటే ఈ కింద నెంబర్ సంప్రదించండి. మీ అడ్రస్కి వాటిని అందించడం జరుగుతుంది. పరమేశ్వరార్పణం. తదుపరి కన్యారాశి వారి కుజరాహయుక్తం వల్ల మే 4వ తారీఖు వరకు కూడా మార్చి 12వ తారీఖు నుంచి మే 4వ తారీఖు వరకు కన్యారాశి వారు ఆర్థికంగా వచ్చిన ధనాన్ని వేరే దాన్ని ఖర్చు పెట్టేయడం, ధనం వస్తోంది కానీ నిలబడలేకపోవడం, అప్పు పుట్టిన వేరే వాళ్ళకి దాన్ని తీసేయడం, మీరు ఎక్కడా కూడా ఒక రూపాయిని మీరు తినలేకపోవడం, ఆర్థికంగా పర్వాలేదులే అనుకునే లోపు వేరే ఖర్చు రావడం, ఏమిటిది వచ్చింది వచ్చినట్టే వెళ్ళిపోతుంది, ఎక్కడా కూడా బ్యాలెన్స్ అవ్వట్లేదు, నేను ఒక రూపాయి చూస్తున్నాను కానీ దాన్ని ఉపయోగించుకోవడం లేదు అనేటువంటి ఆలోచనలో ఉంటారు. బ్యాంకులో క్యాషియర్ లాగా డబ్బు ఉండదు కానీ ఖర్చు పెట్టుకోలేమన్నట్టుగా కన్యారాశి వారికి మే 4వ తారీఖు వరకు కూడా ఇలాగే నడుస్తుంది. అయితే వ్యాపారం చేయాలి అనేటువంటి కుతూహలం, ఉద్యోగంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అనే ఆలోచన, ఇవి రెండూ కూడా పరస్పర విరుద్ధత్వంలోకి ఏర్పడి చేయవలసిన పని మీద కాన్సన్ట్రేషన్ తగ్గించేస్తుంటారు. వ్యాపారం అనేటువంటిది వారి కన్యారాశి వారికి మే 4వ తారీఖు వరకు పనికి రాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వ్యాపారాలు ప్రారంభం చేయకండి. ప్రారంభం చెయ్యాలి అనుకుంటే కనుక ఏప్రిల్ 3వ వారానికి శ్రీకారం చుట్టుకోండి. అది కూడా పేపర్ వర్క్ చేసి పెట్టుకోండి. ఎంత లాభం రావచ్చు, ఏ వ్యాపారం చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడుతుంది, వస్తువులు ఎక్కడ దొరుకుతాయి, ఇవన్నీ సంగ్రహించుకుని పెట్టుకోండి. అంతేగాని నేరుగా కానీ పరోక్షంగా కానీ వ్యాపారాల్లోకి అడుగు ఇప్పుడప్పుడే పెట్టవద్దు. ఏప్రిల్ 3వ వారంలో మీరు శ్రీకారం చుట్టుకోండి, కలిసి వస్తుంది. అప్పటి వరకు కన్యారాశి వారికి వ్యాపారాలకు పనికి రారు. రాజకీయ నాయకులకు మాత్రం అద్భుతంగా కలిసి వస్తుంది. ప్రతి మాట కూడా మీకు దివ్యంగా ఉంటుంది. జనాల్లో ఆకర్షణ పెరిగేటువంటి అవకాశం లభిస్తుంది. విద్యార్థులకు జ్ఞాపశక్తి పెరుగుతుంది. అనుకున్న రంగాల్లో ఉత్తేజం సాధిస్తూ ఉంటారు. స్టాక్ మార్కెట్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, భూ సంబంధితమైన ధనం విషయంలో కానీ కాస్త ఆచితూచి పెట్టుకోవడం మంచిది. రైట్ చాయిస్ మీరు పెడుతున్నా సరే వేరే వాళ్ళ యొక్క సలహాల వల్ల దాన్ని తప్పుడుగా మీరు పెట్టుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని పెట్టాలి అనుకుంటే మీ యొక్క పూర్తి ఆలోచనతో మీరే నిర్ణయం తీసుకోవడం తప్ప పక్కవాడి నిర్ణయాల మీద ఆధారపడకండి. పక్కవాడి నిర్ణయాల మీద ఆధారపడడం వల్ల ఏప్రిల్లో స్టాక్ మార్కెట్లో ఎప్పుడూ చూడనటువంటి విపత్కరమైన పరిస్థితులు కన్యారాశిలో చూడవలసి వస్తుంది. కాబట్టి మీ సొంత నిర్ణయం మీద మాత్రం పెట్టుకోండి. కాస్త లాభపడే అవకాశం గోచరిస్తుంది. ఇక వ్యాపారాలు చేయాలి అనుకుంటే గనక ప్లాస్టిక్ సంబంధించి కానీ, అదేవిధంగా వాటర్ బిజినెస్ సంబంధించి కానీ, పశువులకు సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచన ఈ కన్యారాశి వారికి. తాత ముత్తాతలు జన్మించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది వస్తుంది అనేటువంటి లాస్ట్ హియరింగ్ వరకు వచ్చి ఆగిపోతుంది. గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో 30% వాటిని రిలీజ్ చేస్తారు. సంతానం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఏప్రిల్ నెలలో అద్భుతంగా శుభవార్త అయితే వింటారు. వివాహం కొరకు చూసేటువంటి వారికి మార్చి 3వ వారంలో శ్రీకారం చుట్టండి. మంచి పరిణామాలు గోచరిస్తున్నాయి. ఇక ప్రసవానికి ఉన్న వాళ్ళకి మాత్రం పుత్రికా సంతానం కలిగే అవకాశం ఎక్కువ లభిస్తుంది. ఈ కన్యారాశి వారు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్టమక్ సంబంధించి అప్సెట్ అవ్వడం, అస్తమాను మోషన్స్ లాంటివి ఇబ్బంది పెట్టడం, పైగా కడుపులో కొన్ని యాసిడ్స్ అనేటువంటివి ఎక్కువ రిలీజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. డాక్టర్ గారి సలహాలు తీసుకోండి, స్కానింగ్లు తీయించుకోండి. అదేవిధంగా కన్యారాశి వారు ఆహార విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. డాక్టర్ గారి యొక్క సలహాల మేరకు మాత్రమే మీరు టాబ్లెట్స్ ఉపయోగించుకోండి. ఇంటి చిట్కాలు వీళ్ళు చెప్పినటువంటి విషయాలు విని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరోగ్యం విషయంలో మీరు ఏ నిర్ణయాలు తీసుకోవద్దు.